చిన్న కుటుంబం, వ్యవసాయ కుటుంబంని పైకొచ్చారు ఆనంద్. వారి తల్లిదండ్రులు ఆనంద్ కర్ణలు కష్టపడి పెంచి పెద్ద చేసి ఇంతవన్నీ చేశారు. అసలు ఆ వ్యవసాయంలో ఏం లాభం వచ్చింది, అక్కడి నుండి ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడ్డారు, ఎక్కడ చదివారు, ఈరోజు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1లో సక్సెస్ కావడానికి గల కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి ఆనంద్ కుమార్ను మనతో వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో సక్సెస్ అయ్యారు. అసలు ఈ సక్సెస్ కంటే ముందు మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏం చేశారు, అసలు ఇంత పైకి రావడానికి గల కారణాలు ఏంటి, దీనికి అందరికీ ప్రోత్సాహం ఎవరు? సార్ నా పేరు ఆనంద్ కుమార్. మా అమ్మ నాన్న పేరు ఆనంద్ మరియు కరుణ. మా అమ్మగారికి నాన్నగారికి మేము ముగ్గురం సంతానం సార్. నేను పెద్ద కొడుకుని. తర్వాత మా చెల్లె రాణి ఉంది, తను హైదరాబాద్లో ఉంది. అంతేకాకుండా మా తమ్ముడు ప్రేమ్ కుమార్ అని, తను చెన్నైలో సివిల్ ఇంజనీరు, చెన్నై మెట్రోలో పనిచేస్తారు. సో అంటే మేము ముగ్గురిని అంటే ఉన్నత చదువులకై మా అమ్మ నాన్న ఎంత ఖర్చు అయినా మేము కష్టపడ్డాము, వాళ్ళు ఖర్చు చేస్తూ వచ్చారు. మేము ఇప్పుడు ముగ్గురం మంచి స్థితిలో ఉన్నాం. మాది ఉప్లూరు గ్రామము, కమ్మర్పల్లి మండలం, నిజామాబాద్ డిస్టిక్. సో మా అమ్మ నాన్నలు వ్యవసాయం చేసేవారు. మా అమ్మ బీడీలు జుట్టేది, మా నాన్ననేమో వ్యవసాయం చేసేవారు. సో వాళ్ళు ఎంతో కష్టపడుతూ మమ్మల్ని స్థితికి తీసుకొచ్చారు. ముఖ్యంగా నా ప్రైమరీ ఎడ్యుకేషన్ వచ్చేసి కమ్మర్పల్లిలోని మహాబోధి విద్యానికేతన్ అనే స్కూల్లో జరిగింది. తర్వాత అక్కడి నుంచి నేను నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. అక్కడి నుంచి జవహర్ నవోదయ విద్యాలయంలో ఇంటర్ వరకు చదివాను. ఇంటర్ తర్వాత ఎంసెట్లో మంచి ర్యాంక్తో నేను బీ ఫార్మసీలో సీటు పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మెహదీపట్నంలో బీ ఫార్మసీ పూర్తి చేశాను. తర్వాత దాని నైపర్ ఎగ్జామ్ రాశాను. జీప్యాట్ నైపర్ ఎగ్జామ్ రాసి అక్కడ నుంచి నైపర్ హైదరాబాద్లో ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ అనే విభాగంలో నేను ఎం ఫార్మసీ చేశాను. తర్వాత అది అయిపోయిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్లో నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఢిల్లీలో సుమారు 7 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఆ తర్వాత ఢిల్లీ తర్వాత బెంగళూరులో కూడా 1 సంవత్సరం ఉద్యోగం చేశాను. కానీ లోపు మా భార్యకి గవర్నమెంట్ ఉద్యోగం రావడం ద్వారా నేను కూడా నాకు కూడా ఎన్ని రోజుల నుంచో యూపీఎస్సీ కోసం చదవాలి, ఐఏఎస్ అవ్వాలన్న తపన ఉండేది. సో ఆమె గవర్నమెంట్ ఉద్యోగం ఉందన్న ఉద్దేశం ద్వారా, ప్రోత్సాహంతో నేను కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యోగం కోసమని 2019లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు యూపీఎస్సీ చదువుతూ వచ్చాను. కానీ యూపీఎస్సీ ఒక్కసారి కూడా ప్రిలిమ్స్ నేను క్వాలిఫై కాలేకపోయాను, ఎంతో కష్టపడ్డప్పటికీ. కానీ దేవుని కృపను బట్టి తర్వాత 5 సంవత్సరాల తర్వాత మన తెలంగాణలో గ్రూప్ 1 జాబ్స్ నోటిఫికేషన్ పడింది. సో నా గ్రూప్ 1 కోసమనే చదివాను. ఈ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అనేది నేను దానికోసం బేసికల్గా చదవలేదు. గ్రూప్ 1 ఉద్దేశంతోనే చదివాను. గ్రూప్ 1 కొట్టాలి, డిప్యూటీ కలెక్టర్ అవ్వాలి, లేకుంటే డిఎస్పీ అవ్వాలన్న ఆశతోనే చదివాను. సో 5.5 సంవత్సరాలు ఎన్నో కష్టాల గుండా ఎంతోమంది ప్రోత్సాహంతో ఈ స్థాయికి వచ్చాను. అంటే ప్రధానంగా మీరు ఈ గ్రూప్ 1 రాయకముందు మీరు ఉద్యోగాన్ని త్యాగం చేశారు. ఢిల్లీలో 7 సంవత్సరాల ఉద్యోగం. అసలు ఏం ఉద్యోగం చేశారు, ఎక్కడి నుండి త్యాగం చేసి రావడానికి మీ సక్సెస్ అయ్యారు? యాక్చువల్లీ నేను వచ్చేసి రీసెర్చ్ సైంటిస్ట్గా చేసేవాడిని, రీసెర్చ్ సైంటిస్ట్. సో నాది యానిమల్ స్టడీస్, క్లినికల్ ట్రయల్స్. సో ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటారు. దాంట్లో మొత్తం బేసిక్ సైన్స్, అది యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంటేషన్ చేయడము. సో అక్కడ చేసినప్పుడు నాకేదో ఆశ ఉండేది, ప్రజల మధ్య చేయాలి. ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసినప్పుడు ఆ యొక్క సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదు. ప్రజల మధ్య పనిచేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆశ నాకు ఉండేది. అది మా అమ్మ నాన్న కోరిక. దానివల్ల నేను ఎందుకో ఇక్కడికి ఇంకొకటి అంబేద్కర్ మనకు రాజ్యాంగంలో ఇచ్చిన ఆ యొక్క స్వేచ్ఛను ఆధారం చేసుకొని ఇచ్చిన రిజర్వేషన్ యూజ్ చేసుకోవాలన్న ఉద్దేశం ద్వారా నేనేంటంటే అక్కడ జాబ్ మానేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చినప్పుడు అంటే నాకు ఎన్ఆర్ఐ రాయదాస్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను నేను బీఫామ్ చదువుతున్నప్పటి నుంచి నా లోపల ఉన్న టాలెంట్ని గుర్తించి నన్ను ప్రోత్సహిస్తూ వచ్చాడు. తర్వాత నా స్నేహితుడైన సంతోష్ ఉన్నాడు. అతను కూడా అమెరికాలోనే ఉంటాడు. వాడు నన్ను అన్ని విధాలు ప్రోత్సహిస్తూ నన్ను కష్ట సమయాల్లో నాకు ప్రోత్సహిస్తూ వచ్చి ఈ 5.5 సంవత్సరాలు ఎంతోమంది ప్రోత్సాహం ద్వారా, అంతేకాకుండా నా ఫ్యామిలీ ప్రోత్సాహం ద్వారా ఈ స్థితికి వచ్చాను సార్. అయితే మీరు ఈ ఎగ్జామ్స్, కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయితే సక్సెస్ అయ్యారు. ఈ గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ, గ్రూప్ 4లో కానీ, గ్రూప్ 1లో ఏ ర్యాంకులు వచ్చాయి సార్? నాకు గ్రూప్ 1లో వచ్చేసి 658వ ర్యాంక్ వచ్చింది సార్. మన మల్టీ జోన్లో నా కేటగిరీలో, బీసీసీ కేటగిరీలో 2వ ర్యాంక్ వచ్చింది. తర్వాత గ్రూప్ 2లో 1700 ర్యాంక్ వచ్చింది. స్టేట్ వైడ్లో 5th ర్యాంక్ వచ్చింది. తర్వాత గ్రూప్ 3లో వచ్చేసి 503 ర్యాంక్ వచ్చింది. స్టేట్ వైడ్లో నా కేటగిరీలో 1st ర్యాంక్ వచ్చింది.
తర్వాత గ్రూప్ 4 ఆల్రెడీ నేను జాబ్ చేస్తున్నానండి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో. అది ఓపెన్లోనే కొట్టాను నేను. 1500 ర్యాంక్ వచ్చింది స్టేట్ అంతట్లో, 1592, 1562 అనుకుంటా. సో ఆ ర్యాంక్ ద్వారా నేను ఓపెన్లోనే కమర్షియల్ ట్యాక్స్లో ఉద్యోగం సంపాదించాను. సో మా భార్యనేమో తిను తేజస్విని, తిను రెవెన్యూ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు గ్రూప్ 1లో సక్సెస్ అయ్యారు. మీరు ఏ ఉద్యోగానికి వెళ్తారు, అక్కడ మీరు ప్రజలకు సేవ చేసే ఉద్యోగం ఎంచుకుంటారు? యాక్చువల్లీ ఇప్పుడున్న నా ర్యాంక్ ప్రకారము, నేనున్న కేటగిరీ ప్రకారము నాకు 5 జాబ్స్ ఉన్నాయండి. ఒకటి ఆర్డీఓ ఉంది, డిఎస్పీ ఉంది, ఆడిట్ ఆఫీసర్ ఉంది, ట్రెజరీ ఆఫీసర్ ఉంది, ఎంపీడీఓ ఉంది. సో నాకు ఐదర్ ఆర్డీఓనా డిఎస్పీ అన్న వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదొచ్చినప్పటికీ ప్రజల మధ్య ఉండాలి, ప్రజల మధ్యలో సేవ చేయాలన్న ఆశ నాకుంది, చేస్తాను. నేను కూడా ఒక హానెస్ట్గా, ట్రస్ట్ వర్దిగా, ట్రాన్స్పరెంట్గా ఒక ఆఫీసర్ని అవ్వాలి. ప్రజల సేవ అంతేపాటు గవర్నమెంట్కు సేవ చేయాలన్న ఆశతో ఉన్నాను నేను. అంటే కామన్గా ఇప్పుడు ఆర్డీఓ కానీ, ఎంపీడీఓ కానీ, ట్రెజరీ ఆఫీసర్ కానీ అవన్నీ కూడా ఏదైతే డ్రెస్సింగ్ లేని ఉద్యోగాలు. ఒక ఐఏఎస్ అయినా కూడా అది ఒక డ్రెస్ కోడ్ లేని ఉద్యోగం. పోలీస్ ఉద్యోగం అంటేనే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. మీరు అటువైపుగానే ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే ఉందండి. ఎందుకంటే నా ముందు ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒకవేళ ఆర్డీఓ తీసుకుంటే నాకు డిఎస్పీ వస్తుంది కనుక, సో నాకు యూనిఫామ్ జాబ్ అయినప్పటికీ ఏదైనా ప్రజాసేవ చేయాలా. మనం ఇంత కష్టపడి ఇంత అంటే ఊర్లో నుంచి పైకి వచ్చిన వాళ్ళము, మట్టి రుచి ఎరిగిన వాళ్ళము, మట్టి వాసన తెలిసిన వాళ్ళం కాబట్టి ప్రజలకు అంటే ప్రజల యొక్క కష్టాలు నాకు దగ్గరుండి చూసిన నేను మా ఊర్లో. ఇప్పుడు మా అమ్మ నాన్న పెరిగిన విధానం కానీ, మమ్మల్ని పెంచిన విధానం కానీ ఎన్నో కష్టాల గుండా వస్తే ఈ స్థితికి వచ్చినాము. సో ప్రతి ఒక్క ప్రాబ్లం, రూరల్ ప్రాబ్లమ్స్ తెలుసు. నేను ఉద్యోగరీత్యా ఎన్నో సిటీస్లో గడిపాను కాబట్టి సిటీ ప్రాబ్లమ్స్ తెలుసు. సో ప్రజల యొక్క మెయిన్గా బేసిక్గా కష్టాలు ఎరిగిన వాడిని కనుక, సో యూనిఫామ్ జాబ్లో ఉంటే ఇంకెక్కువ న్యాయం చేయగలుగుతా, వాళ్ళకు అందుబాటులో ఉండగలుగుతాను, న్యాయం చేయగలుగుతాను. మీ సక్సెస్ మంత్ర ఏంటి సార్? సక్సెస్ మంత్ర అంటే నేను ఒక కోడ్ పెట్టుకున్నాను సార్, 4P. 4P అంటే 4 Pలు ఉండాలి సక్సెస్ కావాలంటే. ఒకటి ప్లానింగ్ పర్ఫెక్ట్ ఉండాలి మొదటగా. తర్వాత ప్లానింగ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి పర్ఫార్మెన్స్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. దానికి ప్లానింగ్ చేయడమే కాదు, దానికి దగ్గర ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ అవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం గ్రూప్ 1ని గమనిస్తే మన తెలంగాణలో గ్రూప్ 1 3 సార్లు జరిగిందండి. సో 3 సార్లు జరిగినప్పుడు ఒక ఆస్పిరెంట్, ఒక ఎన్నో కళలతోని అన్ని ఉద్యోగాలు వదులుకొని వచ్చిన ఒక ఆస్పిరెంట్ ఏ విధంగా స్ట్రెస్కి గురవుతాడు అంటే ఒక డిప్రెషన్కి వెళ్ళాల్సి వస్తుంది, ఎంతో బాధలకు కృంగిపోవాల్సి వస్తుంది. సంవత్సరాలు గడిచిపోయినాయి. దానిలో అయినప్పటికీ దానికి కావాల్సింది ఏంటంటే పేషెన్స్ ఒకటి కావాలి, ఓపిక కావాలి. తర్వాత పర్సీవరెన్స్ అని ఒకటి ఉంటుంది, పట్టుదల. ఈ 4 కావాలి. కానీ నా మట్టుకైతే నేను 5వ అస్త్రాన్ని కూడా ఉపయోగించాను. నాకు ప్రేయర్ అన్నది ఒకటి బాగా ఉపయోగపడింది. ఎందుకంటే ఎంతోమంది, నేను ప్రేయర్ చేసుకోవడం కాకుండా, నా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవడం కాకుండా నాకు తెలిసిన వాళ్ళందరూ నా కోసం ప్రార్థిస్తూ వచ్చారు, నాకు మంచి ఉద్యోగం రావాలని. సో వాళ్ళందరూ ఈ ఒక 5 P's అంటాం, నేను 5 P's అంట. సో ఈ 5 P'ల వల్లనే అంటే ఒకటి ప్రేయరు, ఒకటి ప్లానింగు, ఒకటి ప్రాక్టీసు, ఒకటి పేషెన్స్, ఒకటి పర్సివరెన్స్. ఈ 5 P'ల వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను. ఇది గర్వంగా చెప్పగలుగుతాను నేను దీన్ని. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు మీరు ఏం సూచనలు చేస్తారు? సార్ నేను ఇచ్చే సూచన ఒకటే సార్. ఈ 5.5 సంవత్సరాల కష్టంలో నేను ఎరిగింది ఏంటంటే, మొదటగా బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. అంటే మనకు మనం నిజాయితీగా ఉండాలి సార్. ఎందుకంటే ఒక చదివే వ్యక్తికి ఎంత చదువుతున్నా, ఎంత కష్టపడుతున్నా అన్నది తనకే తెలుస్తుంది తప్ప వేరెవ్వరికి తెలియదు. అంతేకాకుండా ఒక మంచి పీర్ గ్రూప్ని మెయింటైన్ చేయాలి. అంటే మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఉండాలంటే, మన కష్టాలు ఉన్నప్పుడు తట్టేటట్టు ఉండాలి, మనకు వాళ్ళు చదివింది మనకు హెల్ప్ చేసేటట్టు ఉండాలి, మనం చదివింది వాళ్ళకి చెప్పేటట్టు ఉండాలి, ఓపెన్నెస్ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నేను మొదటిగా నమ్మిన సిద్ధాంతం ఏంటంటే నిజాయితీ సార్. మనం చేసే ప్రతి పనిలో 100% ఇచ్చినామా లేదా అన్న నిజాయితీ ఉంటే సక్సెస్ దాని అంతటా వస్తుంది సార్. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, నిజాయితీ, ఈ 3 ఉన్నప్పుడే సక్సెస్ వస్తుంది సార్. మన ఎదుగుదలకు స్నేహితులు ఉండే పరిసరాలు కూడా అవసరమే అంటారా? చాలా అవసరం సార్. ముఖ్యంగా ఈ ప్రిపరేషన్లో ఇది ఒక లాంగ్ ప్రాసెస్ సార్. యూపీఎస్సీ అయినప్పటికీ, గ్రూప్ 1 అయినప్పటికీ ఏంటంటే ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది, ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది, మళ్ళీ కోర్టు కేసెస్ అంటారు. అంటే ఎన్నో విధాల ఒక పక్క స్ట్రెస్. ఆ యూపీఎస్సీ అయితే ఒక పక్కన ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో ఇది ఒక ఇయర్లీ ప్రాసెస్, ప్రతి ఎగ్జామ్ ఇయర్లీ ప్రాసెస్. ఒకవేళ గట్టెక్కకపోతే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. సో దీనికోసం మనకేంటంటే కంపల్సరీ పీర్ గ్రూప్ అంటే మన ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఉండాలి. ఫ్రెండ్స్ ఏ విధంగా ఉండాలి? మంచి వాళ్ళని ఎంచుకోవాలి. ఎంచుకున్నప్పుడే వాళ్ళు ఎంత మనకన్నా కొంచెం టాలెంటెడ్ పీపుల్ని ఎంచుకుంటే ఇంకా మంచిది. వాళ్ళు మనకు ప్రతిదీ ఓపెన్గా చెప్పేటట్టు ఉండాలి, మనల్ని ప్రోత్సహించేటట్టు ఉండాలి. మనం ఎప్పుడైతే ఒకరోజు నిరాశలు ఉన్నప్పుడు, నిస్పృహకు లోనైనప్పుడు మనల్ని తట్టే స్నేహితుడు ఉండాలి. అలాంటి స్నేహితులు ఉన్నప్పుడు
ఉన్నప్పుడు ప్రిపరేషన్ అలాంటి వాళ్ళతో ప్రిపరేషన్ చేసినప్పుడు సక్సెస్ దానంతటికి అదే వస్తుంది సార్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి అమ్మా, ఆనంద్ కుమార్ భార్య తేజస్విని ఉన్నారు మనతో మాట్లాడేందుకు. మీరు ఈ గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ కాకముందు మీ భర్త ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు. అంటే మీరు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, గ్రూప్ 1లో డిఎస్పీ లేదా ఆర్డీఓ లేదా డిప్యూటీ కలెక్టర్ అయ్యే అవకాశాలు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఉంది సార్. హ్యాపీగా అంటే ఎట్లా హ్యాపీగా ఉన్నారు? అంటే తన డెసిషన్ తీసుకోకముందు ఎప్పుడైతే రిజైన్ చేయాలి ఆ టైంలో మా అమ్మని అడిగాము. ఎందుకంటే తను అక్కడ బెంగళూరులో వర్క్ చేస్తారు, ఢిల్లీ తర్వాత బెంగళూరుకి వచ్చినారు. ఆ టైంలో అంటే ఆయన రిజైన్ చేయాలి, లేదంటే నేను అక్కడికి వెళ్ళిపోవాలి. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయిపోయింది, నేను ఇక్కడ తను అక్కడ. సో తన కోసం ఏదో ఒకటి డెసిషన్ తీసుకుందామని, తన ఇంట్రెస్ట్ సివిల్స్ చదవాలని మా అమ్మని అడుగుతూ వచ్చినాం. ఎందుకంటే నేను కంపాషనేట్ గ్రౌండ్స్లో అపాయింట్ అవుతూ వచ్చినాను. మా నాన్న జాబ్ ఇది, మా నాన్న తర్వాత నేను అపాయింట్ అవుతూ వచ్చినాను. తను ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో ఉండే, నేను రెవెన్యూలోకి వచ్చినాను. సో అంటే నాన్న జాబ్ కాబట్టి నేను అమ్మ డెసిషన్ తీసుకుంటూ వచ్చిన, నేను వెళ్ళిపోవాలా. ఎందుకంటే నాది బయోటెక్నాలజీ ఎంఎస్సి ఓయూలో చేసినాను. సో తన కంపెనీలో నాకు వర్క్ చేసే ఛాన్స్ ఉంది. సో ఆయన ఇప్పిస్తానన్నారు, తన రిఫరల్గా నేను జాయిన్ అయిపోవచ్చు. ఆ డెసిషన్ కోసం మా అమ్మని అడిగినప్పుడు తన్నే వచ్చేయమను, నాన్న జాబ్ కదా అని చెప్పింది. సో దాన్ని బట్టి ఆయన రిజైన్ చేస్తూ వచ్చినాడు. రిజైన్ చేసినాక ఫస్ట్ 2 years అనుకున్నాము. మీన్వైల్ పాప, సో బాబు ఫస్ట్, తర్వాత పాప. ఈ ఫ్యామిలీ ప్రెషర్ కూడా ఉండే. మీ తర్వాత అంటే అందరి సహకారంతో మేము ఇక్కడ ఉన్నాము ఈ స్థితిలో. మధ్యలో మా అమ్మ కోవిడ్తో ఎక్స్పైర్ అయింది 2022లో. అమ్మ తర్వాత అత్తమ్మ, మామయ్య పేరెంట్స్ లాగా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చినారు. ఎందుకంటే ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు చాలా ఇయర్స్. సపోర్ట్ లేని నేను గెట్ ఆన్ చేయలేదు. ఇక్కడ దాకా మీ ఆయన గ్రూప్ 1లో సక్సెస్ కావడానికి ప్రధాన కారణం మీ సపోర్ట్ లేనిది కాలేదు. అంటే కుటుంబ సభ్యులు అందరి సపోర్ట్తో పాటు మీ సపోర్ట్ కూడా అవసరం. ఆయన సక్సెస్ కావడానికి మీ వంతు సహాయం కూడా ఉందంటారా? ఉంది, అది నాకు కూడా ఉంది కాదు. నన్ను అడగండి సార్, నేను చెప్తాను. ఓకే. యాక్చువల్లీ అంటే నేను ఈ ప్రిపరేషన్కి వచ్చినప్పుడు నేను 2 years 3 years అని అనుకొని వచ్చాను. కానీ ఈ కోర్టు కేసెస్ వల్ల, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఎంతో అంటే ఆల్మోస్ట్ 5.5 years పట్టింది ఉద్యోగం రావడానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 years అవ్వబోతుంది. ఈ 6 సంవత్సరాల్లో అంటే నా భార్య నన్ను ప్రతి క్షణం నువ్వు సక్సెస్ చేయగలుగుతావు, ప్రతి సమయం ప్రోత్సాహమే. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఇక్కడికి నాకు అసలు ఫోన్ వచ్చేది కాదు. తిను ఒక రోజు హాస్పిటల్ అడ్మిట్ అయింది, అయినప్పటికీ నాకు ఫోన్ రాలేదు. ఎందుకంటే నేను అప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నా. సో నా కష్టం వెనకాల మా ఆవిడ ఉంది, నా భార్య ఉంది, నేను అది గొప్పగా చెప్పగలను. అంతేకాకుండా మా అమ్మ నాన్న. ఇక్కడ నేను ఇక్కడికి హైదరాబాద్లో ఉండాలంటే ఇక్కడ మా ఆవిడ జాబ్కి వెళ్తుంది కాబట్టి మా అమ్మ ఉండాలి. మా అమ్మ ఉండాలంటే మా నాన్న అక్కడ ఒంటరిగా ఉండాలి. సో ఇక్కడ ఒక్కళ్ళ సమస్య, ఒక్కళ్ళ కష్టం కాదు సార్ ఇది. అంటే ఇప్పుడు నా కష్టం మీరు హైదరాబాద్లోనే ఉంది కావచ్చు, కానీ హైదరాబాద్లో నేను ప్రిపేర్ అవుతున్నా, బుక్స్ చదువుతున్నానంటే అది నా కష్టం కాదు. అట్ ద సేమ్ టైం నా భార్య ఇక్కడ ఉద్యోగం చేసుకుంటా తను నన్ను డబ్బులు పంపిస్తూ నన్ను పోషించింది, తర్వాత కుటుంబాన్ని అంతా పోషించింది. అంతేకాకుండా మా నాన్నను వదిలేసి మా అమ్మ ఇక్కడ ఉండడము, తర్వాత మా నాన్న అటు వ్యవసాయం చేసుకుంటూ, వంట చేసుకుంటూ, తను అన్ని పనులు చేసుకుంటూ తను అక్కడ ఉండడము. అంటే ఇది ఒక్కటి కాదు సార్. మళ్ళీ పిల్లలు తండ్రి ప్రేమను కోల్పోయి 3 సంవత్సరాలు నేను వాళ్ళకి దూరంగా ఉండడము, కొన్నిసార్లు రాకపోతుండే, నేను నెలల తరబడి రాకపోతుండే ప్రిపరేషన్లో. అయినప్పటికంటే ఇదంతా ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా నా యొక్క సంఘము, నా ఫ్రెండ్సు. ఇప్పుడు నేను మెన్షన్ చేసిన సంతోష్ అని, రాయదాస్ అని, ప్రదీప్ కుమార్ అని, హెచ్ఎం ఆనంద్ అని, మన జీజీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ రంగరత్నం అని, వీళ్ళందరూ ప్రోత్సాహం సార్. ఇది నా ఒక్కడి కష్టం కాదు. అండ్ అంతేకాకుండా మా పాస్టర్ అయిన రాజరత్నం గారైన, మా సంఘమైన, మా చర్చ్ వాళ్ళైనా అందరూ ప్రార్థన చేస్తూ వస్తే నేను ఈ స్థితికి వచ్చాను సార్. ఇది ఓన్లీ నా విజయం కాదు, ఇది కేవలం మా అందరి విజయం ఇది. ఓకే, మీరు చెప్పండి. మీ ఆయన దగ్గరికి వెళ్ళి ఉద్యోగం ఇప్పిస్తాను, కానీ ఇప్పుడు మీ ఆయనని మీ దగ్గర తెచ్చుకొని మీరు మీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పించుకుంటున్నారు, అవునా? అంటే ఎలా ఉంది ఇప్పుడు? అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయింది? అంటే హ్యాపీగా ఉంది సార్. దానికి ఏం చెప్పలేను. తను స్టార్టింగ్లో అనేవాడు నేను ఆర్డీఓ నీ పైనే వస్తా, అట్లా ఊరికే తను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అట్లా అన్నప్పుడు నేను ఊరికేనే అనుకున్నాను. కానీ అదే నిజం అవుతూ వచ్చింది. తనకి డిప్యూటీ కలెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది. గాడ్ గ్రేస్ అది వస్తే బాగుండు. మరి తల్లిదండ్రులు ఉన్నారు, ముఖ్యంగా వాళ్ళని మాట్లాడించి పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. తల్లిదండ్రులు కష్టం ఎలా ఉంది, వాళ్ళు అమ్మా నాన్నలు ఎంత కష్టపడి కొడుకుని ఈ స్థితికి తీర్చిదిద్దారు. ఆనంద్ తల్లి కరుణ ఉన్నారు.
చెప్పండి అమ్మా, మీ కొడుకు ఇంత స్థాయికి రావడానికి మీరు ఏం చేసిర్రు? ఇంత పెద్ద పెంచి పోషించారు, ఇంత ఉద్యోగం రావడానికి ఏం కష్టపడ్డారు మీరు? మేము కష్టం అంటే మేము మనిషికి ఒక దగ్గర ఉన్నట్లు ఉన్నాము. మేము ఉన్నోళ్ళం మేము కాదు, అట్లా అంటే మధ్య తరగతి ఇట్లా ఉన్నాం మనం. మేము మాకు చదువు రాదు, చదువుల గురించి మాకు తెలియదు, వీళ్ళకి తెలుసు. ఇక ఇలా ఈయన సోయి చదువుకోలేడు ఎక్కువ. కానీ కాకపోతే మేము అంటే కష్టపడ్డాం అప్పటికైనా. కానీ పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళ తెలుగుతో కొంచెం వాళ్ళు మంచి తెలుగుతో చదివిండ్రు. దేవుడు మా పక్షాన్ని ఉన్నాడు కాబట్టి దేవుడు మాకు మంచి మేలు చేసింది నాన్న. నేను బీడీలు చేసిన, వ్యవసాయం పోతుంటే ఈ రెండు చేసిన బీడీలు. ఇక మళ్ళీ మేము అక్కడ ఉండి ఇప్పటిదాకా చెప్పిండే కదా, మూడు జాగాలు ఉన్నప్పటికైనా పిల్లలను చూసుకుంటుంటే. ముఖ్యంగా మా కోడలు అయితే చాలా మంచిది. ఆమెనే జాబ్ చేసుకుంటే నాకు డబ్బులు అంటే దానికి ఎంత కావాలో అంత పంపించింది ఆమెనే. అట్లేం లేదు. కానీ చిన్నప్పటి నుంచి ఆడికి ఎట్లా అంటే కష్టం. మేము ఒకప్పుడు ఇది చిన్న ఉన్నప్పుడు చదివినప్పుడు, అంత వేజ్ ఉన్నప్పుడు మేము డబ్బులు పెట్టేంత మా దగ్గర లేకుండే. నిజామాబాద్ అక్కడ చదవాలని అంటే మా బావ కొడుకుండే అన్నట్టు ఒక ఆయన పెద్ద ఆయన. నా చిన్నమ్మ మరికి ఇట్లా చదువుకోవాలంటే గిన్ని డబ్బులు కావాల తమ్ముని కంటే, నాన్నమ్మ పరిస్థితికి ఇది మేము డబ్బులు పెట్టలేకుండా ఉంటున్నాం. మేము ఎక్కడికి వెళ్ళి పెట్టాలి? మాకు అప్పులు తీసుకున్నంత అప్పుడు లేకుండా మాకు ఇట్లా అని నేను అన్నప్పుడు అప్పుడు చిన్నప్పుడు బాగా గ్రహించిండు. అప్పుడు మాకు ఇంటి ఎట్లా నడుస్తుంది, ఇంటి మేము ఎట్లున్నాము అనుకొని నేను ఏడ్చిన. నేను ఈ 13-15 వేలు అంటే ఎక్కడికి వెళ్ళేదేవాళ్ళం మేము. ఏడితే అంటుండే, అమ్మ మీరేం బాధపడకుండ్రి, నేను వేసుంటే స్కూల్ వేసినా కానీ నేను చదవగలుగుతా అని అంటే నాకు ఇదివరకు అది మనసులోకి వెళ్ళవదు. నాకు దేవుడు మా పక్షాన ఉన్నాడు కాబట్టి మేము అందరం కష్టపడ్డాం కాబట్టి ఇంతవరకు దేవుడు ఈయన పక్షాన మంచి జాబ్ ఇస్తుండు. మాకు అదే సంతోషం, అంతకన్నా ఇక్కడ ఏం లేదు. మీరు చెప్పండి, ముఖ్యంగా మీ కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, మీరు పడ్డ కష్టంకి ఫలితం దక్కిందని చెప్పచ్చు. మీ కొడుకు ఇంత స్థాయికి రావడానికి మీరే కారణం అండి, మీ తల్లిదండ్రులే ప్రధాన కారణం. మా నాన్న వ్యవసాయం చేస్తేనే పైకి వచ్చాం అంటున్నారు. అవును, నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తుంటే చెట్లు కూడా గీసిన. కానీ ఆర్థికంగా మాకు ఏం డబ్బులు లేకుండే. అయితే కష్టపడి చదివిండు, నవోదయ సీటు కొట్టిండు. అక్కడి నుంచి మళ్ళా ఎంఫార్మస్ తీసుకొని ఇవన్నీ చెప్పిండు కాబట్టి అయితే ఎంతో కష్టపడి మా కోడలు కూడా ఆమె సహకారం ఇస్తేనే మరి ఆ టైంలో డబ్బులు మాకు లేకుండే. కోడలే డబ్బులు పంపించి చదివించింది. అంత కష్టాల నుంచి వచ్చిన వాళ్ళమే. దేవుడు మాకు ఎంతో మేలు చేసిండు, దేవునికి వందనాలు చెప్తున్నాం. అంటే ముఖ్యంగా చెప్పండి, మీ కొడుకు ఇంత పెద్ద కావడానికి చిన్నప్పుడు మీరు పడ్డ కష్టం. మీ కొడుకుని ప్రయోజకుని చేయాలంటే మీరు కూలీ నాలి వ్యవసాయం చేస్తూ ఉన్న 3 ఎకరాలు 4 ఎకరాలు పంట పండించి డబ్బులు కట్టారు. అది ఎక్కడి దాకా వచ్చింది? మాకు అంటే ఏం లేకుండే. అయితే మేము కొన్ని రోజులు మస్కట్ కూడా పోయినా, సౌదీ పోయినా. 3 సంవత్సరాల నుండి ఏం అసలు తినేందుకు తిండి లేకుండే. అయితే సౌదీ పోయి వచ్చి కొద్దిగా భూమి తీసుకొని దాంట్లో సేద్యం చేసుకొని ఇల్లు కూడా మా అన్నయ్య కడితే దాంట్లో సగం తీసుకొని ఇక అట్లా ఉన్నాం. ఇక కొడుకు చదివించేందుకు అసలు డబ్బులు లేకుండే. అక్కడ అన్న స్కూల్ పెట్టిండే, అన్న స్కూల్ నుంచి 5వ తరగతి దాకా అది. అక్కడ నుంచి నవోదయ సీటు కొట్టిండు, అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ కొడుకు ఆర్డీఓ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, డిఎస్పీ కానీ అవుతున్నాడు. అంటే ఈ 3 ఏదో ఒక ఉద్యోగం లేదా ఎంపీడీఓ అవుతాడు. ఖచ్చితంగా ప్రజల మధ్య ఉండి సేవ చేసే ఉద్యోగం వస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తండ్రిగా? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మా కొడుకు ప్రయోజకుడు అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ. మరి పిల్లలు ఉన్నారు, ఆనంద్ కుమారుడు ఉన్నారు. నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావు? ఏంది? నేను 5th క్లాస్ చదువుతున్నా. ఏం పేరు నీ పేరు? నా పేరు ఆరోన్. మీ డాడీ గ్రూప్ 1లో సక్సెస్ అయ్యాడు, మంచి ఉద్యోగం సాధించబోతున్నాడు. ఎలా ఫీల్ అవుతున్నావు మీ డాడీ? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మా డాడీ గ్రూప్ 1 వచ్చింది కాబట్టి. నువ్వు ఏం ఉద్యోగం కోసం నువ్వు ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నావు? నేను ఐఏఎస్ అవ్వాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అదే ఏముందా? మీ డాడీ 5 P's చెప్పాడు. అంటే పట్టుదల ఉండాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి, ఇవన్నీ కావాలని చెప్పి మీ డాడీ ముఖ్యంగా ప్రేయర్ కూడా చేయాలని చెప్పాడు. స్నేహితులు కూడా బాగా ఉండాలని చెప్పి ఇవన్నీ ఎంచుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అవును. ఖచ్చితంగా ఐఏఎస్ అవుతావా? అయితా. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు చెప్పమ్మా, నీ పేరేం పేరు? షారోన్. మీ డాడీ మంచి ఉద్యోగం కొట్టాడా? కొట్టాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నావు? హ్యాపీగా ఉన్నావా? ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, ఆనంద్ వారి కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉన్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ గ్రూప్ 1లో నేను మొట్టమొదటిగా నేను ఐఏఎస్ కావాలనుకున్నాను. కానీ ప్రజల మధ్య ఉండి సేవ చేసే ఉద్యోగం నాకు
కల్పించిండు దేవుడు. ఆ దేవుడు కృప వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. 5 Pలు నేను ఎంచుకున్నాను. ముఖ్యంగా ఈ పట్టుదల కృషి ఉంటేనే సాధ్యమవుతుంది. స్నేహితుల ద్వారా కూడా ప్రతి ఒక్కరు కూడా మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ఉండాలి. మా అమ్మ నాన్న మా భార్య కృషి వల్లనే నేను ఈ ఉద్యోగం సాధించినానని చెప్పుకుంటాను. మొత్తానికి ఈ కుటుంబ సభ్యుల అందరికి కలగొలుపుగానే నాకు ఉద్యోగం వచ్చింది. ఏదైతే గ్రూప్ 1లో నేను సక్సెస్ అయ్యాను, ప్రజల మధ్య ఉండి చేసే ఉద్యోగం వస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డిప్యూటీ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, అదేవిధంగా ఎంపీడీఓ, డిఎస్పీ కానీ ఏదైనా సరే నేను ఆ ప్రజల మధ్య ఉండి ఉద్యోగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ప్రతి ఒక్క ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకు మంచి సేవ చేసి నిజాయితీగా ఉండి రానున్న రోజుల్లో మరింత మంది ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే దిశగా నా వంతు నేను చేసిన కష్టం, నేను పడ్డ కష్టం, నేను చేసిన కృషి ప్రతి ఒక్కరికి తెలియజేసే దిశగా ముందుకు సాగుతాను అని చెప్తున్నారు ఆనంద్ కూడా మనం విషయం చెప్దాం. ఆయనకు ఏదైతే ఆల్ ద బెస్ట్ చెప్దాం. ఎందుకంటే గ్రూప్ 1లో డిఎస్పీగా సాధించాలి. ఏదైతే డ్రెస్ కోడ్ ఉన్న ఉద్యోగం ఉంటేనే ప్రజల్లో గౌరవం ఉంటుందని నా ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.